ఒంగోలు 43వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి సందర్శించి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముందుకు సాగుతోందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఇంటింటికి వెళ్లిన సందర్భంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. 43వ డివిజన్లో స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 43వ డివిజన్ అబ్జర్వర్ టీవీ శ్రీరామమూర్తి, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు వీరయ్య, పార్టీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. పట్టుకోండమ్మా, మీకే అయిందా నాయుడు? ఒక్క నిమిషం. ఎలా ఉంది గవర్నమెంట్? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. బాగా తిరగండి. ఇంటర్ కలెక్షన్ హాస్పిటల్ అయితే తెలుసు కానీ సార్ అప్లోడ్ ఏమైనా సమస్యలు ఉన్నాయి తీసుకుందా? వార్డులో 43వ వార్డులో మన శ్రీరామూర్తి గారిని నన్ను 71, 72 బూతులకి అబ్జర్వర్ ఇన్ఛార్జిగా వేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము ప్రతి ఇంటికి 2 సంవత్సరాల పాలన మీద అభివృద్ధి, సంక్షేమం అనేది మన గవర్నమెంట్ ఈ తిరగమని చెప్పినప్పుడు మేమందరం కూడా ఈరోజు మొదలుపెట్టి తిరుగుతూ ఉన్నాం. రోజు ప్రతి ఇంటిలోనూ పాజిటివ్గా, అంటే గవర్నమెంట్ ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం, అంటే తల్లికి వందనం పథకం కానీ, లేదా స్త్రీశక్తి పథకం కానీ, లేదా గ్యాస్ పథకం కానీ, లేదా ఎన్టీఆర్ భరోసా మన పెన్షన్ పథకం కానీ, ఏదో ఒక పథకం వాళ్ళకి ప్రతి ఇంట్లోనూ అందుబాటులో ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కాలనీలో కొద్దిగా ఏంటంటే రోడ్డు కొద్దిగా మళ్ళీ రోడ్డు వేసుకోవాలి, తర్వాత డ్రైనేజీలు కొన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అలానే శ్రీనివాస కాలనీలోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ డివైడర్ పగలగొట్టడం వలన కొద్దిగా వాటర్ నిలిచి దాన్ని బాగు చేసుకోవాలి. అట్లానే సాయిబాబా రెవెన్యూ కాలనీ రోడ్డు కూడా కొద్దిగా బాగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగింది. తర్వాత రేపు మన ఆధ్వర్యంలో నేను, శ్రీరామూర్తి గారు, మన వెంకటేశ్వర గారు మేము కూడా పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ విన్నవించుకొని వాటిని కూడా కొద్దిగా చేస్తే ప్రజలు, మా 43వ బూత్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా సంతోషంగా ఉంటారు. వారికి ప్రతి ఒక్క పథకాలు అందుబాటులో ఉన్నాయండి అని తెలియజేస్తాం. ఇంకా ఏదన్నా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి అందజేసి ఇంకేదైనా పథకాలు అందుబాటులోకి రావాల్సిన వాళ్ళకి ఏమైనా ఉంటే చూసి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీరి కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. ఎంత బాగా చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. ప్రతిపక్షం ఎలా వాళ్ళు పథకాలు చేయలేదని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్క పథకం, అంటే అన్ని పథకాలు ఏవైతే ఆయన అనౌన్స్మెంట్ అయిందో ప్రతి ఒక్క పథకం కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వాలి, వాటిని కూడా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
అవి కూడా వచ్చిన తర్వాత ఇంకా ప్రజల్లో ఇంకా సంతోషం అనేది అంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్లో కనపడుతుందని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం 3 రోజులు ప్రారంభమైంది. ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల నుంచి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో అదే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఈ 2 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాయా లేదే అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు కనుక్కొని వెళ్ళనుంచో ఎవరింటికి ఏ కార్యక్రమం కావాలి, ఏమైనా రేషన్ కార్డు రాలేదా, లేకపోతే వారికి ఓటు హక్కు వచ్చిందా లేదా, లేకపోతే వారికి వాటర్ అందుతుందా లేదా, డ్రైనేజ్ కార్యక్రమం ఆ వీధిలో ఎలా ఉంది అన్నీ కనుక్కొని ఏదైనా పరిష్కారం చేయాలంటే చేయడానికి మీరు ఒకసారి వెళ్ళరండి అని మాకు మా ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ గారు వారి ఆశీస్సులతోటి వారు మాకు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అబ్జర్వర్గా డాక్టర్ గారిని నన్ను ఈ ఏరియాకి అబ్జర్వర్గా పంపించడం జరిగింది. మేము ఈ వీధిలోంచి ఈ 71, 72 బూతులు కానీ అన్ని బూతులు తిరుగుతూ ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయనే దాని మీద ఒక విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ విశ్లేషణ మొత్తం మరలా మేము ఎమ్మెల్యే గారికి ఈ యొక్క ఒక పేపర్ రూపేణ ఏమేమి పనులు జరిగాయి జరగనివి అని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగా జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయండి, ఇబ్బంది ఏం లేదని మహిళలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ అందరూ చెబుతున్నారు. వారందరికీ ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మనకు రేపు ఒక కార్పొరేట్ ఎలక్షన్ కార్పొరేట్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిట్లో కూడా మనం అందరం ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే మనం అందరం కూటమికి మనం అందరం ఓట్లేసి రాబోయే రోజుల్లో కూడా మనం ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందనేది నిరూపించి చంద్రబాబు నాయుడు గారికి మనం పేరు ప్రసిద్ధి తేవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇంకా ముందు బాగా సాగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇట్లనే మేము మాకు లోకేష్ గారు 45 రోజులు ఈ కార్యక్రమం చేయాలన్నారు. 45 రోజులు మా కార్యకర్తలందరూ ప్రతి ఇంటికి తిరుగుతారు. ఈరోజు మాకు ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ మా ఆశీస్సులు ఉంటూ మా అందరికీ మేము ఇంకా ముందు ఇంకా మంచి పనులు చేస్తామని కోరుకుంటూ